ఓం శాంతి. మే 9వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, ఎవ్వరి నామరూపాలలోనైనా చిక్కుకోవడమే అత్యంత కఠినమైన వ్యాధి. అంతర్ముఖులుగా అయి ఈ వ్యాధిని పరిశీలించుకోండి. దీని నుండి ముక్తులుగా అవ్వండి. ప్రశ్న: నామరూపాల వ్యాధిని సమాప్తం చేసుకునేందుకు ఉపాయమేది? దీనివలన కలిగే నష్టాలేవి? జవాబు: నామరూపాల జబ్బును సమాప్తం చేసుకునేందుకు ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమ ఉంచుకోండి. స్మృతి చేసే సమయంలో బుద్ధి నలువైపులా పరిగెడుతూ దేహదారుల స్మృతి వస్తూ ఉంటే తండ్రికి నిజం చెప్పండి. సత్యంని తెలపడం వలన తండ్రి క్షమిస్తారు. సర్జన్ వద్ద జబ్బుని దాచిపెట్టకండి. బాబాకు వినిపించినందున జాగ్రత్త వహిస్తారు. బుద్ధి ఎవరి నామరూపాలలో అయినా ఇరుక్కుని ఉంటే తండ్రితో బుద్ధి జోడింపబడదు. అటువంటి వారు సేవకు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు, తండ్రిని నిందింపచేస్తారు. ఇటువంటి నిందకులు చాలా కఠినమైన శిక్షకులకు పాత్రులవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మీ వృత్తిని చాలా శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి. నియమ విరుద్ధమైన తప్పులేవి చేయకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. బుద్ధి ఎక్కడా ఇరుక్కోకూడదు. రెండవ పాయింట్: సత్యమైన ప్రేమ ఒక్క తండ్రితోనే ఉండాలి. మిగిలిన వారందరితో అనాసక్త నామమాత్రపు ప్రేమ ఉండాలి. సొంత శరీరంలో కూడా ఆకర్షణ లేనంతగా ఆత్మాభిమాని స్థితిని తయారు చేసుకోవాలి. వరదానము: స్వరాజ్యం యొక్క సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే అదృష్టశాలి ఆత్మా భవ. వివరణ: చాలా కాలం రాజ్య అధికారిగా అయ్యే సంస్కారం చాలా కాలానికి రాజ్య అధికారిగా చేస్తుంది. ఒకవేళ పదే వశీభూతులుగా అవుతూ ఉంటే, అధికారిగా అయ్యే సంస్కారం లేకుంటే రాజ్య అధికారుల రాజ్యంలో ఉంటారు. రాజ్య భాగ్యం ప్రాప్తించదు. కనుక జ్ఞాన దర్పణంలో మీ అదృష్టం యొక్క ముఖాన్ని చూసుకోండి. చాలా కాలం అభ్యాసం ద్వారా మీకు విశేషంగా సహయోగం చేసే కార్యకర్తలను లేక రాజ్య కార్య వ్యవహారం చేసే సాథీలను మీ అధికారంతో నడిపించండి. రాజులుగా అవ్వండి. అప్పుడు మిమ్మల్ని అదృష్టశాలి ఆత్మలని అంటారు. బాబా అంటున్నారు, సంగమ యుగంలో అదృష్టమైన వారెవరు అంటే ఎవరైతే ఆత్మ రాజుగా అయి తన అన్ని సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలను ఆర్డర్ పైన నడిపిస్తారో వాళ్ళే అదృష్టవంతులు. వారికే భవిష్య రాజ్య భాగ్యం లభిస్తుంది. స్లోగన్: సకాష్ ఇచ్చే సేవ చేసేందుకు బేహద్ వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేసుకోండి. ఎంత వైరాగ్యం ఉంటే అంత కళ్యాణ భావనతో సకాష్ ఇవ్వగలరు.
అచ్చా. ఓం శాంతి.